చాలా మందికి సర్జరీ అంటే కంటి సర్జరీ అంటే భయం ఉంటుంది. ఓకే. సో సర్జరీ ఎలా అవుతుంది? అవుట్‌కమ్స్ ఎలా ఉంటాయి? బావుంటాయో లేవో? తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎన్ని రోజులు మనం చూడలేకపోతాము? ఏంటి బెడ్ రెస్ట్ ఉంటుందా? ఆల్ దోస్ క్వెషన్స్ ఆర్ కామన్. అండ్ సాధారణంగా ఉండడం అనేది నార్మల్ అది. కానీ కొంతమందికి చాలా ఎక్కువ ఫియర్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఈ కండిషన్‌ని క్లాస్ట్రోఫోబియా అంటారు. ఎక్కడొస్తుంది అంటే ఫియర్ ఈజ్ నాట్ ఫర్ సర్జరీ. సర్జరీ టేబుల్ మీద ఫియర్ వస్తుంది. అంటే పడుకున్నాక సర్జరీ స్టార్ట్ చేసే ముందు మనం కంటిని క్లీన్ చేసి కంటి మీద ఒక షీట్ వేస్తాం. అంటే ఇంకన్నీ మిగతా ఫేస్ ఇవన్నీ కనపడకుండా సర్జరీ టైంలో ఓన్లీ ఆ కన్ను ఎక్స్‌పోజ్ అయ్యేటట్టు ఒక షీట్ వేస్తాం. ఆ షీట్ మన ఫేస్ మొత్తం మీద నోస్ కవర్ చేస్తూ మొత్తంగా ఉంటుంది. కొంతమందికి క్లాస్ట్రోఫోబియా ఉన్న జనాలకి ఆ షీట్ వేసిన వెంటనే చాలా ఎక్కువ ఫియర్ వచ్చేసి పానిక్ అటాక్ లాగా అవుతుంది. అంటే బాగా చెమటలు పట్టడం, బీపీ పెరిగిపోవడం, పల్స్ రేట్ పెరగడం, అసలు ఊపిరాడకపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. సో నార్మల్ భయం ఒకటి, షీట్ వేశాక ఆపరేషన్ థియేటర్లో పడుకున్నాక చాలా ఎక్కువ భయం అనేది ఒక డిఫరెంట్ క్రైటీరియా ఆఫ్ అ డిఫరెంట్ కండిషన్ ఆల్సో. ఇలాంటి వాళ్ళకి చాలాసార్లు లిఫ్ట్స్లో వెళ్ళిన, ఎస్పెషల్లీ క్లోజ్డ్ లిఫ్ట్స్లో ఉన్న, లేకపోతే చిన్న క్లోజ్డ్ ఏరియాస్లో కాంపాక్ట్గా ఉన్న ఏరియాస్లో ఉన్నా కూడా ఇలాంటి ఊపిరాడకపోవడం అనే సిమ్టమ్ బయటపడవచ్చు. సో ఇలాంటి వాళ్ళు సర్జరీకి ఎలా వెళ్తారు? ఎందుకంటే మనం షీట్ వేయకుండా సర్జరీ చేయలేము. సో వాట్ వీ డూ ఇన్ దీస్ కేసెస్ ఇస్ సిడేషన్ అనేది ఇస్తాం. అనెస్థెటిక్ని పిలిచి అనెస్థీజియా డాక్టర్ని ఫిట్నెస్ అంతా తీసుకొని హార్ట్ లంగ్స్ అన్నీ బాగున్నాయా లేదా అని చూసి దెన్ వి ఇంజెక్ట్ సిడేటివ్. అంటే వాళ్ళు నిద్రలో బాగా మత్తులాగా ఎక్కినట్టు నిద్రలో ఉన్నట్టు ఉంటారు సర్జరీ టైంలో. దాంతోపాటు కంటి చుట్టుపక్కల కన్ను కదిలీకుండా ఉండడానికి కంటి చుట్టుపక్కల ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి పీస్ఫుల్గా సర్జరీ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇన్ దిస్ పేషెంట్. సార్కి కూడా బాగా క్లాస్ట్రోఫోబియా ఉండాలి. టేబుల్ మీద పడుకున్నాక షీట్ వేశాక చాలా భయం అనేది వచ్చింది. బట్ సర్జరీ అనేది చేయక తప్పదు, ఎందుకంటే విజన్ అనేది చాలా ముఖ్యం. సో అందుకని వీ కాల్డ్ అన్ అనెస్థెటిక్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ స్మూత్ ప్రొసీజర్. కొంచెం ఆక్సిజన్ పెట్టి సిడేషన్ చేసి బాగా రిలాక్స్ అయ్యాక కంటి దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి క్యాటరాక్ట్ చేసాం. సో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ డ్యూరింగ్ దట్ ఎంటైర్ ప్రొసీజర్. సో ఇలా భయం ఉంటే, క్లాస్ట్రోఫోబియా ఉంటే మనం చేసుకోలేమనేది అలాంటి ఇంప్రెషన్స్ పెట్టుకోవకండి. అందరికీ నమస్కారం అండి. మాది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామం. నా పేరు నాగమల్లేశ్వరరావు. నాకు ఒక 2 నెలల క్రిందట క్యాటరాక్ట్ ఉందని చెప్పి తెలిసింది. సూర్యాపేట దగ్గర చూపిస్తే ఆపరేషన్ చేయించాలని చెప్పారు. ఇక దీని గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే డాక్టర్ పూజిత మేడం వీడియో చూసి నేను ఇంప్రెస్ అయ్యి పిక్సెల్ ఐ హాస్పిటల్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత మేడం గారు ఆపరేషన్ చేయాలని చెప్పారు. సరే మేడం అని చెప్పేసి నేను ఆపరేషన్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే ఉన్నాను. వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో బెడ్ మీద పడుకున్న తర్వాత ఎందుకో తెలియని భయం అనిపించింది. ఆ కంట్లో లైట్ వేసేసరికి నాకు కొంచెం భయం అనిపించింది. మొహం మీద మాస్క్ లాగా వేశారు. ఆపరేషన్ బెడ్ నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎట్లా ఆపరేషన్ చేయించుకుందేమో తప్పదు ఎట్లా అని చెప్పేసి మేడం గారిని సలహా అడిగితే ఇక అనస్థీషియా ఇచ్చి చేద్దామని చెప్పేసి అన్నారు. మేడం గారు చెప్పినట్టు అనస్థీషియా ఇచ్చి చేసిన తర్వాత నా భయం అంతా పోయింది. ఏం తెలియలేదు నాకు. ఆపరేషన్ జరిగినట్టుగా కూడా నాకు అనిపించలేదు. తర్వాత నాకు మంచిగా స్పష్టంగా చూపు కనపడింది. ఒక 2 గంటల్లోనే నా చూపులో తేడా వచ్చింది. రైట్ సైడ్ కంటికి 15 రోజులైంది ఆపరేషన్ జరిగి. లెఫ్ట్ సైడ్ కంటికి 10 రోజులైంది. నాకు ఇప్పుడు 2 కళ్ళు మంచిగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు సర్జరీకి సహకరించిన మేడం గారికి, పూజిత మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.